అందరికీ ఫ్రీగా ఇచ్చేస్తున్నారు భూములు, మరి మాకెందుకు ఇయ్యరు, మేము ముందు రావడం మా పాపం అయిందా అని ఇన్ఫోసిస్ అడిగిందో, లేదా అందరికి ఇస్తున్నాం మీరు కూడా అట్టు పెట్టుకోండిలే అని ప్రభుత్వమే ఇచ్చిందో తెలియదు. కానీ ఇన్ఫోసిస్ వాస్తవంగా 2023లోనే క్యాంపస్ స్టార్ట్ చేసేసింది, ఇనాగరేషన్ కూడా జరిపోయింది 23లోనే. నేను అప్పట్లో రాష్ట్రానికి రాకపోవడం ఏంటి పెట్టుబడులు అని అనేకసార్లు ప్రస్తావించి ఇన్ఫోసిస్ లాంటి సంస్థ వచ్చింది, కానీ జగన్కి ప్రచారం చేసుకోవడం చేత కాదు, అదే బాబు గారు అయితే ఎట్లా చేస్తారు చూడండి అని చెప్పి ఇప్పుడు గూగుల్కి ఎంత ప్రచారం చేస్తున్నారు. అప్పుడు ఆ సంస్థ రావడం ప్రారంభోత్సవం కూడా జరిగిపోయింది, జగన్ ఇనాగరేషన్కి వెళ్ళాడు, కానీ అతి ప్రచారం చేసుకోవడం చేతకాలేదు. ఇప్పుడు అదే ఇన్ఫోసిస్కి 20 ఎకరాలు 99 పైసలకే ఇవ్వడం అన్నటువంటిది కీలకం. 1000 కోట్ల విలువైన 20 ఎకరాల భూమిని ఇంతకుముందు అప్పుడు క్యాంపస్ పెట్టినప్పుడు వాళ్ళు అడగలేదు. ఇప్పుడు ఏమంటున్నారంటే 7,000 మందికి ఉద్యోగం ఇస్తామన్నారని ఇచ్చామంటున్నారు. గతంలోనే ఇట్లా వాళ్ళు 7,000 చెప్తారు, 70,000 చెప్తారు, ఉట్టి ఆంధ్ర వాళ్ళకే ఇవ్వరు. కాకపోతే విశాఖ లాంటి చోట్ల అంత ఇవ్వాల్సిన అవసరం ఉందా? హైదరాబాద్లో అట్లా చీఫ్గా ఇస్తారు 99 పైసలకి, 100 రూపాయికి. హైదరాబాద్లో ఇవ్వరు, ఇక్కడే ఇస్తున్నాం మనం.